అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు ఒక చిన్న బాధ కూడా ఉంది. ఎందుకంటే నేనంటే ఏమిటి అనే విషయం మీకు ఇంతవరకు తెలియదేమో. నేను ఎన్నో కష్టాలు పడి విజయం అనే ఒక ప్రయాణంలో నేను రావడం జరిగింది. నా విజయంలో ఎన్నో సక్సెస్లు చూశాను. నా విజయంలో ఎన్నో ఫెయిల్యూర్లు కూడా చూశాను. నేను దాదాపు 2013లో ఒక వేద పండితుడిగా నా ప్రయాణం కొనసాగించాను. నేను సాధారణంగా చాలామంది బ్రాహ్మణులు, చాలామంది ఈ యొక్క జ్యోతిష్య పండితులు ఎంతో మంది వీడియోలు పెడుతున్నారు. మనం వీడియోలు పెట్టి 10 మందికి మంచి విషయాలు భగవంతుడి గురించి చెప్పడం, 10 మందికి మనం అర్థమయ్యే విధంగా ఎన్నో విషయాలను తెలియచేయడం, ఇది ఒక మంచి సంకల్పమే కదా అని ఒక ఆలోచన ప్రభావ శైలిలో నేను ఆలోచించానండి. ఆలోచించేటువంటి క్రమంలో నేను 2023 అంటే 23, 24, 25, 26 అంటే 4 సంవత్సరాల నుంచి నేను నడిపించే ఈ యొక్క ఛానల్లో ఎప్పటికీ క్లిక్ కాకపోవడం తరుణంలో కాస్త విషయం ఏమైంది అక్కడ అంటే, కేవలం మన ఛానల్ను పట్టించుకోవడం చాలా తక్కువైపోయింది. ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచన మీ మెదడులో సంభవించవచ్చు. ఎందుకు ఏమిటి అంటే, నేను నాకున్నటువంటి పూజా కార్యక్రమాలు ఒకరి పిలవడం ద్వారా వెళ్ళడం అనేటువంటి తరుణంలో యూట్యూబ్ ప్రయాణం చాలా సీరియస్గా తీసుకోక పోవడం కారణంగా కొద్దిగా ఛానల్ను కొద్ది రోజులు పక్కన పెట్టడం జరిగింది. పక్కన పెట్టిన తర్వాత ఛానల్లో మనం కూడా ఒక ఛానల్, ఎంతో మంది మన భక్తులు వస్తున్నారు కదా, భక్తులు వస్తున్న తరుణంలో ఆలోచన శైలిలో ఒకరికి మంచి చెయ్యాలి. ఈ రోజు నేను నమ్ముకున్న భగవంతుడు, అమ్మవారు, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అయినటువంటి శ్రీ లలితాదేవి అమ్మవారు ఆశీస్సులతో ఎంతో మంది మన భక్తులకు, వారి కుటుంబాలకు, వారికి తక్షణమే కోరికలు నెరవేరడం, గురువుగారు మాకు కోర్టులో, గురువుగారు మా కుటుంబంలో ఇది, మాకు భార్యాభర్తల మధ్య చాలా ఇబ్బంది అవుతుంది, గొడవలు పడుతున్నాం, నాకు సంతానం అవ్వట్లేదు గురువుగారు అంటే అమ్మను వేడుకున్నా. అమ్మ, ఏ భక్తుడికి కూడా న్యాయం వైపు పోరాడే విధంగా నేను నిన్ను వేడుకుంటున్నాను. నీ బిడ్డలా నన్ను కరుణిస్తున్నావు. నన్ను ఎంత కరుణిస్తున్నావో నా ఛానల్లోకి ప్రవేశించే ప్రతి భక్తుడిని కాపాడమ్మా అని నేను వేడుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఈ వీడియో కొద్దిగా ల్యాగ్ అయినా కూడా చక్కగా వినండి. ఈ రోజు సంతోషకరమైన రోజు ఏమిటంటే, టంటడైన్ చెప్పండి. దగ్గరకు వస్తున్నా, ఏమనుకోకండి, లేకుంటే చూడండి. ఏంటిది చెప్పండి? గూగుల్ యాడ్సెన్స్ నాకు రావడం జరిగింది. ఈ గూగుల్ యాడ్సెన్స్ రావడం ద్వారా ఈ యొక్క పిన్ నేను జనరేట్ చేసిన వెంటనే నాకు రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. మనం ఇక చాలా దగ్గరలోనే ఉన్నాం. మీరు ఎంత సపోర్ట్ గురువు గారికి ఇస్తారో, నా ఛానల్ ప్లేలిస్ట్ లో చూస్తారో, ప్రతిరోజు చూడడానికి ప్రయత్నిస్తారో, నేను త్వరగా ముందుకు వెళ్తాను. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ నేను దానిలో జనరేట్ చేసిన తర్వాత అడ్రస్ పరిపూర్ణంగా క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఈ విజయంలో నేను చెయ్యబోయే ఈ చిన్న వీడియోను మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరూ కూడా ఆదరించండి. ఈ వీడియోలను పెట్టి ప్రతి వీడియోను కూడా మీరు తప్పకుండా నా ఛానల్ను ఆదరిస్తారని
కోరుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోలో నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదము. ఎందుకంటే మన విజయంలో ఎంతో మంది సపోర్ట్ ఇచ్చారు. నేను కూడా వారి వారి ఛానళ్లకు నాకు సమయస్ఫూర్తి, నాకున్న వెరీ ఇంపార్టెంట్ వర్క్ పరిపూర్ణంగా చేసుకొని రాత్రి వేళ సమయంలో ఎవరైతే గురువు గారు అనేటువంటి నేను మీకు పరిచయమైనటువంటి రోజు నుంచి ఈ రోజుటి వరకు, ఈ రోజు గూగుల్ పిన్ వరకు రావడం అంటే నేను తెలివితేటలు ఉపయోగించినటువంటి ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్, ఏ భక్తుడైనా కూడా ఇతను మనకు మంచి చెబుతున్నాడు, ఇతని వల్ల మనకు మంచి జరుగుతుంది, మన కుటుంబానికి మంచి చేకూరుతుంది, ఇతని వల్ల మనం లైఫ్ లో సక్సెస్ అవ్వగలం, గురువు గారు చెప్పిన రెమెడీ ధర్మబద్ధంగా ఎవరైతే చేయడం మీరు ప్రారంభిస్తారో మీ జీవితానికి ఒక సంకేతంగా నిర్మించబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ను వీక్షించండి. ఎవరైతే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి నా ఛానల్ను సపోర్ట్ చేయడం ప్రారంభిస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ నేను చివరిలో సక్సెస్ అయిన వెంటనే ఒక గిఫ్ట్ అంటే మీ యొక్క పూజలు చేసి మీ కార్యక్రమాలను నిర్వర్తించి స్వామివారికి ముడుపు కూడా కట్టడం జరుగుతుంది. రెండవది ఫౌండేషన్. నా డబ్బు ఇంటికి కూడా వాడకుండా భగవంతుడికి సమర్పించడానికి మాత్రమే నేను ఈ యొక్క డబ్బును వినియోగించి వారితో కూడా ఒక వీడియో చెయ్యడానికి పలు ప్రయత్నములు కూడా నేను తప్పకుండా చేస్తానండి. ఇంకా మరో విషయం ఏమిటంటే, ఇలానే మీరు గురువు గారి ఛానల్లో ఎవరైనా సూపర్ చాట్, ఎవరైనా మెంబర్షిప్ తీసుకోలేనటువంటి వారు ఎవరైనా ఉన్నచో తప్పకుండా మెంబర్షిప్ సూపర్ చాట్ లో పాల్గొనండి. మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీరు ఏదైనా గురువు గారితో జాతక భాగంలో మీరు చెప్పించుకోవాలి అనుకుంటే మీరు కింద మీ డేట్ ఆఫ్ బర్త్ సమయము కానీ మీ జన్మ నక్షత్రం రాశి కానీ పెట్టండి. తప్పకుండా నేను మీకు సమాధానం ఇస్తాను. ఇక్కడ ఏదైనా గురువు గారితో చెప్పించుకోలేనటువంటిది అయితే ఎవరైనా సరే మీరు ఇన్స్టాగ్రామ్ లో గురువు గారి ఛానల్లో ఫాలో అయ్యి అక్కడ మీరు కాల్ సమాచారం ద్వారా అయినా లేకుంటే గురువు గారితో కామెంట్ రూపంలో అయినా కూడా తప్పకుండా మీరు చెప్పించుకోవచ్చు. ధర్మో రక్షిత రక్షిత. ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడే భగవంతుడు కొలువై ఉన్నారు అన్నది ఎంత నిజమో ఈ గురువు గారు మీ కుటుంబాలకు మంచి జరగాలి అని ప్రతి క్షణం నిరూక్షణం ప్రతిరోజు అమ్మవారి వేడుకలో నేను వేడుకొని సంకల్పాన్ని చేర్చి అమ్మవారికి ప్రతిరోజు నా భక్తులు ఆయుహు ఆరోగ్యములతో వర్ధిల్లాలి అనేటువంటి ప్రగాఢమైన సంకల్పములతో వేడుకుంటున్నాను. గూగుల్ పిన్ వచ్చింది, మీకు చూపించాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సెలవు తీసుకుంటూ రేపు ఇంకా 6 రోజులుంది. మనం రేపు నెల 2వ తేదీ మొదటి టుగెదర్ లైవ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. నాకు మన ఛానల్ కు నాది అని గుర్తుపెట్టుకోండి. మన యొక్క ఛానల్ మన కుటుంబము అనేది గుర్తుకు పెట్టుకొని ఈ ప్రయాణంలో పరిపూర్ణంగా ముందుకు వెళ్దాం. ఇంకా రాను రాను మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి. ఎవరో వీడియోలు ఎక్కువగా చూడడం లేదు, చివరి వరకు చూస్తేనే గురువు గారు మంచి విషయాలు మీ యొక్క అభిప్రాయానికి అర్థమైపోతాయి. ఏది కూడా సగం వినడం సగాన్ని క్లోజ్ చేయడం వల్ల ప్రయోజనం జీరో. ఏంటి అతను చెప్పే విషయం ఏంటి, దాని ద్వారా మన జీవితానికి జరిగే ఎన్నో మంచి కార్యాలకు వినియోగించబడతాయి కదా అనేది మీరు ఆలోచిస్తేనే తప్పకుండా మీ విజయానికి ఒక సోపానం లాంటిది అని నేనైతే చెప్పడం జరుగుతుంది.
తప్పకుండా మీ యొక్క అభిమానం, మీ యొక్క ఆప్యాయత, మీ యొక్క అనురాగం ఇలాగే ఈ జీవితకాలం పాటు మా కుటుంబం మాపై మీకు ఎప్పటికీ ఉండాలి అని మనసారా వేడుకుంటూ ఈ యొక్క వీడియోను సెలవు తీసుకుంటూ ఉన్నాను. స్టే ట్యూన్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారములు.